హాయ్ గాయస్, మేమైతే చేపలకైతే వచ్చామన్నమాట. చెరువులో నీళ్ళు ఎక్కువ వస్తూ ఉంటే మాకైతే ఏం దొరకలేదు. వచ్చిన దారిని మళ్ళీ వెళ్ళిపోతాం. వచ్చిన దానికి లీటర్ అయితే ఆయిల్ ఎంత ఆయిల్ బొక్కరా 5 ఎందుకులే కానీ ఈ గుంటల మెట్లలో వచ్చిన దానికి ఒక చేపన దొరికింటే బాగుండు, కానీ ఏం దొరకలే. ఇప్పుడు చూస్తుందైతే మా ఊరు చెరువు పాయి బాగా అనమాట. చెరువులో నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి కదా, చేపలు ఏమన్నా ఒడ్డుకెక్కితే మేమైతే చేపల కోసం వెళ్ళాలి. రోడ్డు చూస్తే చాలా దారుణం. ఆ చివరినైతే చేపలు పడతా వాళ్ళకైతే ఒక అరగతం పడ్డాయి. మా ఊళ్ళైతే చేపలు పడుతున్నారు. ఈ చూడి అట్లా దిగులు ఒకడు ఈయన చూస్తే మీకైతే నవ్వదు అనమాట. సేమ్ యాస్టీజ్ అపరిచితులాగా అయితే ఉన్నాడు. ఏం బ్రో, చేపలు ఏమన్నా పట్టారా? ఈ మంతా తుఫాన్ దెబ్బ కొద్దిసేపటికే చెరువుల నీళ్లు పొలాల్లో నీళ్ళు అయితే ఒకటైపోతున్నాయి. ఇంకా కొద్దిసేపు కానీ అదేవిధంగా వర్షం కనబడి ఉంటే ఖచ్చితంగా చెరువుల నీళ్ళు అయితే పొలాల్లోకి ఎక్కేసి ఉంటాయి. ఇక్కడైతే వస్తూ ఉంటే పెద్ద గుంట అయితే కనిపించింది. ఆ గుంటలు అయితే ఒకసారి దింపిలోకి ప్రాణం అయితే పోయి వచ్చింది అనమాట. మేము వస్తూ ఉంటే ఇంకా మా వాళ్ళు అయితే ఒక ఇద్దరు మాకు ముగ్గురు అయితే ఎదురొచ్చేసారు. అరే వద్దురా బాబు, అక్కడ ఏం లేవన్నా కూడా వీళ్ళైతే వినిపించకుండా వెళ్ళారు. సరే వెళ్ళంటారా మీ క్రమం మీరు అనుకోని మేమైతే వాళ్ళని వదిలేసాం. మళ్ళీ వచ్చి చూసినప్పుడు అయితే మాకైతే బైక్ అయితే ఒక దగ్గర స్కిడ్ అయిందనమాట. చూశారు కదా, ఇంటికి వచ్చేదే గొప్ప అనుకున్నాను. అసలు వస్తామో రాలేదు. ఈ రోడ్లు ఎవడన్నా బైక్ నేర్చుకుంటే ఆడైతే ఖచ్చితంగా 2 రోజుల్లో సీనియర్ అయిపోతాడు. ఎందుకంటే రోడ్లు అయితే ఆ విధంగా ఉన్నాయి. ఈ రోడ్ అయితే ఆఫ్ రోడింగ్ అయితే సూపర్ ఉంటుంది, కానీ పడితేనే కాళ్ళు చేతులు అక్కడి నుంచి అయితే ఇప్పుడు ఇంకా ప్లేస్కి వచ్చాము అనమాట. ఎక్కడైతే ఇంతకుముందు చాలా చేపలు అయితే దొరికేటివి, అందుకని ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ కూడా అయితే ఏం లేవు. కొద్దిసేపు కట్ట మీద నిల్చుకుంటే ఆ గాలి ఫోర్స్కి మా గొడుగులు అయితే లేచి వెళ్ళిపోతున్నాయి. అదిగా చలిగాలి అయితే తోలుతుంది బాగా. అందుకని మేము అక్కడి నుంచి అయితే వెళ్ళిపోవడం అనేది డిసైడ్ అయ్యి వేరే ప్లేస్కి అయితే వెళ్ళాము. ఇక్కడ మీరు చూస్తుండే ఇప్పుడు వీడియోలో అయితే ఇంతకుముందు అయితే ఇదే కొలుచు బారితే చాలా చేపలు అయితే పట్టేవాళ్ళం. ఇప్పుడైతే మాకైతే ఇక్కడ పెద్దగా అయితే దొరకలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళే చిన్న చిన్న పక్షులు వాటిని అయితే ఏరుకుంటా ఉన్నారు. అందుకని అక్కడి నుంచి కూడా పక్కన చెరువుకి వచ్చామన్నమాట. ఇక్కడైనా పడుతున్నాయి కానీ లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే ఈ చెరువులు అయితే చాలా అయితే గంటకు ఒక బస్తాలు పడిపోయేది. ఇప్పుడైతే ఏం లేదు పాపం. ఇక్కడ కూడా అందరూ పట్టలే అనమాట. విలేజ్లో ఏంటంటే వర్షాలు పడితే ఎవరు పనులకి వెళ్ళరు కాబట్టి ఇక్కడ అయితే అందరూ ఇళ్ళ దగ్గరే ఉంటారు. అందుకనే ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి ఈ వర్షాలకి మంచిగా వేడివేడిగా తిందాం అనుకుని చేపలు పడడానికి అయితే వస్తారు. అందుకనే విలేజ్లో ఎక్కువ ఉంటారు. విలేజ్లో ఇది జనాలు ఎందుకు ఎక్కువ వస్తారంటే మ్యాక్సిమం అందరూ వ్యవసాయాలు చేస్తూ ఉంటారు కాబట్టి. ఎందుకంటే వర్షాలు పడితే పొలాల్లోకి అయితే ఎవరు వెళ్ళలేరు కాబట్టి. వీళ్ళు చూశారుగా, వీళ్ళ టాలెంట్కి అయితే హ్యాట్సప్ అయ్యా. వీళ్ళైతే అక్కడ ఎగురుతుంటాయి కదా చిన్న చిన్న చేపలు, వాటిని అయితే అక్కడైతే మెస్తో దాంతతో పట్టలేక అక్కడైతే గొడుగడ్డం పెడుతున్నారు. ఆ గొడుగులకైతే అవి అయితే ఎగురు దూకుతున్నాయి. అప్పుడు వాటిని అయితే పోగు చేసుకున్నారు. వీళ్ళైతే చెట్లు లాగుంటాయి కదా, వాటిని అయితే చిన్న ఏరుకొని అయితే సంచిలో వేసుకుంటా ఉన్నారు. ఎలా వాళ్ళైతే వాళ్ళ ఫుడ్కి అయితే రెడీ చేసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోయాం అందరం. అంతే, అక్కడి నుంచి మేమైతే వచ్చేసాం. ఇంకా ఈ చేపలు చూసాం కదా, ఇదైతే మా ఊరు చెరువు. మా ఊరు చెరువుని అయితే లీజ్ తీసుకొని అందులో అయితే చేపలు పెంచుతున్నారు. దాంట్లో కనిపించలేదురా. మేమైతే చేపల కోసం చాలా ట్రై చేసాం, కానీ మాకైతే ఎక్కడ ఏం దొరకలేదు. కానీ మా వాళ్ళకి దొరికింటే వాళ్ళు అయితే ఇచ్చారనమాట. వాటిని అయితే తీసుకెళ్ళి వెళ్ళాం. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా నచ్చలేదు, ఏమన్నా సజెషన్ అయితే మాకు ఇవ్వాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో అయితే కింద కమెంట్ చేసి మాకైతే చెప్పండి ఏం బాగలేదని. ఉంటా, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.